నటరత్న నందమూరి తారక రామారావు గారి సినీ వారసత్వాన్ని కొనసాగించిన మన నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు బాలయ్య. ఈయన సినిమా రంగప్రవేశానికి 50 ఏళ్లు పూర్తి అవ్వబోతున్నాయి. అలుపెరుగని యూదుడిగా 50 ఏళ్ల సినీ ప్రయాణం ఇప్పటికీ ఫుల్ ఫామ్తో కొనసాగిస్తున్నారు. 63 ఏళ్ల వయసులో కూడా మన యువ హీరోలకు గట్టి పోటీగా నిలిచి 100 కోట్ల సినిమా క్లబ్లో కూడా చేరిపోయాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్, హ్యాట్రిక్ 100 క్రోర్స్ మూవీ, హ్యాట్రిక్ సిల్వర్ జూబ్లీ సాధించారు. సీనియర్ హీరోలలో టాప్ ప్లేస్లో నిలిచి టాలీవుడ్ను ఊపేస్తున్న మన బాలయ్యకి 50 ఏళ్ల సినీ ప్రయాణం సందర్భంగా మనందరం విష్ చేద్దాం. జై బాలయ్య బాబు. తాతమ్మ కళ సినిమా 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఈ మూవీతోనే బాలయ్య సినీ రంగప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయసులోనే సినిమా రంగానికి వచ్చారు బాలయ్య. ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో తన తండ్రితో కలిసి నటించారు. తాతమ్మ కళ, అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, అక్బర్ సలీం అనార్కలి, రౌడీ రాముడు, కొంటెకృష్ణుడు, సింహం నవ్వింది, దాన వీర సూరకర్ణ, శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఇలా చాలా సినిమాలు చేశారు. సోలో హీరోగా సాహసమే జీవితం సినిమాతో పరిచయం అయ్యాడు. మంగమ్మ గారి మనవడు సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ సాధించి ఇక వెను తిరిగి చూడలేదు మన బాలయ్య. ఆయన కెరియర్లో ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 1977లో సినీ రంగప్రవేశం చేస్తే బాలయ్య 1974లోనే పరిచయం అయ్యాడు. అందుకే బాలయ్య సీనియర్ అంటారు అందరూ. ఎన్టీఆర్ గారు బాలకృష్ణని డైరెక్ట్ హీరోగా ఇంట్రడ్యూస్ చేయలేదు. ముందుగా చిన్న పాత్రలు, అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నీ చేయించాక హీరోగా చేశారు. అందుకే బాలయ్య అన్ని విధాలుగా సినీ రంగంలో ఆరితేరారు. క్రమశిక్షణ, పట్టుదల, నటన అన్నీ తన తండ్రి నుంచి అలవర్చుకున్నారు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఆయన అన్స్టాపబుల్ షోతో కూడా బాగా పాపులర్ అయ్యారు. హ్యాట్రిక్ హిట్స్ సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా హ్యాట్రిక్ సాధించారు. ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గెలిచారు. ఆయన తనయుడు మోక్షజ్ఞని సిద్ధం చేసి పెట్టాడు. యంగ్ లయన్ వేటకి రెడీగా ఉంది. నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం వచ్చే నెల అంటే ఆగస్టు 30తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. బాలయ్య తొలి సినిమా తాతమ్మ కళ ఆగస్టు 30న విడుదలైంది. విజయవంతంగా సినీ ప్రయాణం కొనసాగిస్తున్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, రాజకీయ రంగం పైన, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, సేవా రంగం పైన తనదైన ముద్ర వేశారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 1న ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి ప్రసన్న కుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఇటీవల హైదరాబాద్లో బాలకృష్ణని కలిసి సన్మాన వేడుక ఏర్పాటుకు అంగీకారం తెలపాల్సిందిగా కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. సన్మాన వేడుకకి భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని టి ప్రసన్న కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలో మోక్షజ్ఞ డెబ్యూ గురించి కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మోక్ష కూడా వేడుకకు వస్తే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవేమో చూద్దాం. మరి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.